నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిసినాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 8 సీట్లు, దేశవ్యాప్తంగా 232 సీట్లకు సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎన్డీఏ కూటమి అధికారం చేపడతా ఉంది. నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కూడా జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక అందరి చూపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పంచాయతీ ఎన్నికల వైపు పడ్డది. సో కులగణన అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సో కులగణన జరుగుతుందా? పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వబోతా ఉన్నారు? మరోవైపు కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకం జరగబోతుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ జరగబోతుంటా ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతా అంటున్నారు. సో ఏం జరుగుతుంది అసలు అధికార కాంగ్రెస్ పార్టీలో? మాట్లాడదాం ఇదే అంశం మీద. బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఏఐసిసి కోఆర్డినేటర్, రాష్ట్ర అధికార ప్రతినిధి. సార్ నమస్తే. నమస్కారం. సో ఏమనిపిస్తుంది సార్? మొన్న పార్లమెంట్ ఎన్నికలు చూస్తే, ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తే మంచి రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టప్ అనుకోండి, గత ఆ లోక్సభ ఎన్నికలకు ఈ లోక్సభ ఎన్నికలకు చూసినట్టయితే. సో ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా? డెఫినెట్గా ఉత్సాహవంతంగానే ఉంది. అనుకున్నంత రిజల్ట్స్ అయితే రాలేదు. ఓకే. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నేనైతే నైదర్ విత్ అసెంబ్లీ ఎలక్షన్ కానీ పార్లమెంట్ ఎలక్షన్ కానీ మేము గెలవాల్సిన అన్ని సీట్లు అయితే గెలవాల. మేము ఊహించింది మీకు ఇంటర్నల్గా ఆర్గనైజేషనల్ పరంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేము అప్పుడు కూడా 80 సీట్స్ దాకా వెళ్ళే అవకాశం ఉండే. మొన్న కూడా దాదాపు 13 సీట్ల వరకు వెళ్ళేటువంటి 13-14 సీట్ల వరకు అవకాశం ఉంది. ఈ రెండు సందర్భాల్లో కూడా కొంచెం మా వ్యూహరచనలో జరిగినటువంటి చిన్న చిన్న లోపాల కారణంగా, తర్వాత కొంత అభ్యర్థుల ప్రకటనలో జరిగినటువంటి ఆలస్యం, అదేవిధంగా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అయితే ప్రాతినిధ్యం ఉందో ఆ సరైనటువంటి ప్రాతినిధ్యం అసెంబ్లీలో కానీ ఇప్పుడు కానీ ఇవ్వకపోవడం వల్ల కూడా మేము కొంత వెనుకబడి ఉన్నాం. బై గాడ్స్ గ్రేస్ అండ్ ప్రజల ఆశీర్వాదం వల్ల మేము అధికారంకు వచ్చినాం అసెంబ్లీలో. బట్ అక్కడే ఏమన్నా దెబ్బతింటుందా అని మేము అందరం భయపడ్డాం. అందరం పనిచేసిన, వ్యక్తిగతంగా నేను కూడా టికెట్ అడిగిన, నా టికెట్ కూడా లాస్ట్ మినిట్లో కట్ చేసినారు. అయినప్పటికీ మేము పనిచేసినాం. ఎందుకంటే పార్టీ గ్రేటర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మేము మా వ్యక్తిగతం కాదు, అక్కడ సమాజం, తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షలను నిలబెట్టాలనేది ఒకటి. సోనియా గాంధీకి ఇచ్చినటువంటి తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి రాకూడదని ఒకటి. మూడో అంశం ఏంటంటే అల్టిమేట్గా పార్టీ ఒకసారి లేచే అవకాశం ఉన్నప్పుడు మనం వ్యక్తిగత అంశాలకు పోకుండా వ్యక్తిగతంగా త్యాగం చేయాలని నిజంగా ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డలు త్యాగం చేసినారు. ఓకే. అది అసెంబ్లీ విషయం కావచ్చు, పార్లమెంట్ విషయం కావచ్చు. బీసీలు సంపూర్ణంగా, కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీలు సంపూర్ణమైనటువంటి త్యాగం చేసి పార్టీ గెలవడానికి సంపూర్ణంగా పనిచేసినారు. కానీ కత్తి వెంకటస్వామి గారు, మీరు ఒక బీసీ నాయకులుగా, అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులుగా, పోనీ పంచాయతీ ఎన్నికల్లోనైనా ఈ కులగణన ద్వారా, ఈ రిజర్వేషన్ల ద్వారా మీరు అన్నట్టు బీసీ బిడ్డలకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? అంటే డెఫినెట్గా జరగాల. ఉదయపూర్ డిక్లరేషన్ బేస్ తీసుకున్నా. నేను మొన్న లీడ్ చేసిన నేను అసెంబ్లీ అప్పుడు. అది నేను ఉదయపూర్లో మా పార్టీ చెప్పిన దాని బేస్లనే మాట్లాడినాం. రాయ్పూర్లో తీర్మానాల బేస్లనే మాట్లాడినాం తప్పితే స్వయంగా పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాని మీదనే మేము అడిగినాం తప్పితే దాన్ని క్రాస్ చేసి ఇక్కడ అడగాలి అత్యాశతోటి. అయినా కూడా అది సాధ్యం కాలేదు. అంటే ఏదో గెలుపు గుర్రాలు అంటే ఇప్పుడు మొన్న గెలిచినాం అందరం, మాకు ఇచ్చినా మేము కూడా గెలుస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళే గెలుస్తారు అనేటువంటిది ఏం లేదు. ప్రజాభిప్రాయము, ప్రజల యొక్క ఆశీర్వాదం మా వైపు మళ్ళిన టైంలో ఎవరెవరో తనకపోయినారు. కానీ బేస్గా 10 ఏళ్ళ నుంచి కష్టపడ్డటువంటి కార్యకర్తలకు చాలా మందికి అవకాశం రాలేదు. అది నాకనే కాదు, చాలా మంది నాతో పాటు అంతమంది పనిచేసినారు. మా దయాకర్ కావచ్చు, బెల్లయ్య నాయక్ గారు కావచ్చు, ఇట్లా రకరకాల, అంటే ఒక కేవలం బీసీ ఎస్సీ అనే కాదు, రెడ్డిలు ఉన్నారు, వెల్మలు ఉన్నారు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా అవకాశం రాలేదు. కేవలం మాకే రాలేదు అనేటువంటిది లేదు, బీసీలకే అన్యాయం జరిగింది నేను అంటలేను. కన్సాలిడేటెడ్గా, కమిటెడ్గా కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు చాలామందికి నిరాశ ఎదురైంది. కానీ నిరాశతో నిరుత్సాహపడకుండా పార్టీ గెలిపే లక్ష్యంగా మేము అందరం పనిచేసినాం. నేను ఒక మాట చెప్పిన, నన్ను చాలామంది అడిగినప్పుడు, యుద్ధం ప్రారంభమయ్యేంత వరకే చర్చలు. యుద్ధం ప్రారంభమైన తర్వాత చర్చ లేదు. ఎదుటి పక్షాన్ని హతమార్చడమే ఉంటుంది. అప్పుడు
నీ పక్షంలో ఉండి నీ క్యాప్టెన్నే విమర్శించుకుంటూ కూర్చుంటే, లేకపోతే నువ్వే అసంతృప్తిగా ఉంటే నీ క్యాప్టెన్ని చంపుతాడు, ఎదుటోడు నిన్ను చంపుతాడు. ఓకే. కాబట్టి యుద్ధ నీతిలో ఎప్పుడైనా కూడా వయం పంచాధికం శతం అని చూసినారా ధర్మరాజు, మూడోడు వచ్చినప్పుడు అందరం 105 అయి ఉండాలి. మన ఇద్దరే కొట్టుకుంటున్నప్పుడు నువ్వు 100 నేను 5. కానీ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు, గంధర్వులు వచ్చినప్పుడు భీమునికి చెప్తాడు వయం పంచాధికం శతం అని. అది 100% ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు సూచన తప్పకుండా అసెంబ్లీలో పార్లమెంటులో పాటించింది కాబట్టే ఈ విజయాలు సాధ్యమైనవి. అయితే అనుకున్న రేంజ్కి మేము చేరకపోవడానికి కార్యకర్తలు గట్టిగా పనిచేసినా ప్రజలలో ఏదైతే ఈ భావనతో ఉన్నటువంటి బీసీ భావనతోటో లేకపోతే ఇంకొక భావనతోటో ఒక రెడ్డికి రాలేదనో, ఒక వెల్మకి రాలేదో, ఒక బీసీకి రాలేదనే అసంతృప్తి వాళ్ళ అభిమానులకు, వాళ్ళ ప్రజలకు, సానుభూతి పరులకు ఉంటుంది. వాళ్ళను టోటల్గా మూవ్ చేయలేకపోవచ్చు. ఒక్కోసారి మనం ఎంత చెప్పినా లేకపోవచ్చు. మన అభిమాని నాకు జరిగిన అన్యాయాన్ని నేను దిగమింగినా నా అభిమాని దిగమింగడానికి సిద్ధంగా ఉండడు. నా తమ్ముడో నా అన్నో మింగడానికి సిద్ధంగా ఉండడు. వాడు వ్యతిరేకం చేయొచ్చు లేదా న్యూట్రల్ ఉండొచ్చు. కానీ వ్యతిరేకం చేయలే, న్యూట్రల్ ఉన్నారు కాబట్టి ఆ న్యూట్రాలిటీ వల్ల కొంచెం మేము వెనుకబడ్డాం. కానీ సోనియా గాంధీ గారి ఆశీర్వాదం, రాహుల్ గాంధీ గారి శ్రమ, ప్రియాంక గాంధీ గారి యొక్క శ్రమ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మధు యాష్ గారు, పెద్దలందరి యొక్క శ్రమ, దాంతోపాటు గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు అందరం ఒకటిగా పనిచేసినాం. ఇలా చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఏమొచ్చిందని కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అది ప్రజల గవర్నమెంట్ వచ్చిందని మేము భావిస్తున్నాం. కాబట్టి దాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారని కాదు, కాంగ్రెస్ ఈజ్ లీడింగ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.